హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. నిన్న ఓపీలో ఒక ప్రత్యేకమైన పేషెంట్ వచ్చారు. తనకి నవ్వితేను దగ్గితేను హెడేక్ వస్తుంది. మిగతా ఏ టైంలో లేదండి. నేను నవ్వినా కానీ దగ్గినా కానీ నాకు విపరీతమైన హెడేక్ వస్తుందని చెప్పాను. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా ప్రత్యేకంగా ఈ సింప్టమ్స్ ఉంటే మనకి కొన్ని ప్రత్యేకమైన డిసీజెస్లోనే ఇవి వస్తాయి. అలా వచ్చింది అంటే బాగా సివియర్ సైనసైటిస్ ఉన్నప్పుడు పొజిషన్లో చేంజెస్లో హెడేక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నవ్వితే కానీ తుమ్మితే కానీ దగ్గితే కానీ కూడా వస్తుంది. మూడోది సివిజీ అనామలీ అంటాం. అంటే నెక్కి బ్రెయిన్కి మధ్య ఉండేది గ్యాప్ తక్కువ అవడం వల్ల అక్కడ దగ్గరకు వచ్చి ఆ టాన్సిల్ హెర్నియేషన్, అంటే జస్ట్ ఆల్నాట్ చేరీ మాల్ ఫార్మేషన్ అంటాం. వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఇట్లా దగ్గితే హెడేక్ రావచ్చు. ఇంకా అది మనం నెగ్లెక్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి చేతులు కాలు పడిపోయి ఇంకా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఆ పేషెంట్కి, నేను చూసిన పేషెంట్లో ప్యాకింగ్ మెనింజైటిస్ ఉంది. తను అంటే నెంబర్ ఆఫ్ న్యూరాలజిస్ట్ కలిసి రెస్పాన్స్ లేకపోతే తర్వాత మన దగ్గరకు వచ్చారు. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం అనుకుంటే, పేషెంట్కి కొంతమందికి ఈ సింప్టమ్స్ ఉంటాయి డైరెక్ట్గా. సో వాళ్ళు ఈజీగా దీన్ని మిస్ అయిందని, ఓహో మనకి తగ్గదేమో అనుకుంటారు, అది ఎగ్జిస్టింగ్ కాదు అని అనుకుంటున్నారు. అందుకని దాని గురించి చెప్పడానికి మెయిన్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే, ఇట్లా దగ్గితే తుమ్మితే వచ్చే వాళ్ళకి ఉంటే ప్యాన్ సైనసైటిస్ అంటే సైనసైటిస్ ఎక్కువ అన్నా ఉండాలి, లేదా ప్యాకింగ్ మెనింజైటిస్ అన్నా ఉండాలి, లేదా సిబిజీ అనామలీ అంటే ఆల్నాట్ షేరింగ్ మాల్ ఫార్మేషన్, ఇటువంటివి ఉంటేనే ఇట్లా రైస్ రెసిపీ వచ్చి వాళ్ళకి ఇట్లాగా హెడేక్ వచ్చి తల భారంగా ఉండి ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ.